శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025వ సంవత్సరం మే నెల మాస ఫలితాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు, సింహరాశి వారికి ప్రస్తుతం రాశ్యాధిపతి రవి భాగ్యస్థానంలో ఉచ్చులో ఉన్నాడు. ఈ కారణం వల్ల ఈ రాశి వారికి ఈ నెల మొదటి 15 రోజులు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అయ్యే అవకాశం ఉన్నది. వీరి యొక్క వ్యక్తిగత హోదా పెరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా మంచి గుర్తింపు, గౌరవం కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు వారు పాల్గొనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఇంటర్వ్యూలో కానీ చాలా వరకు సక్సెస్ పొందడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఈ రాశిలో ఉన్నవాళ్ళు చిన్నవాళ్ళు అయితే వారి యొక్క తండ్రి గారికి హోదా పెరిగే అవకాశం ఉన్నది. అలాగే వ్యక్తిగతంగా మీ కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. దాని తర్వాత ఈ 15వ తారీఖు తర్వాత ఏమవుద్దంటే, ఇంచుమించుగా దశమ స్థానంలోకి రవి రావడం వల్ల ఇది ప్రభుత్వ ఉద్యోగులకి అదనపు హోదా లభిస్తుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవి లభించే అవకాశం ఉంది. అంటే ఏదైనా ఈ సింహరాశి వారికి సూర్యుని యొక్క స్థితిని బట్టి వీరి యొక్క జాతకం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం గోచారం కూడా ఆధారపడి ఉంటుంది. చక్కగా ఇప్పటి నుంచి వరుసగా 2-3 నెలల దాకా సూర్యుడు వీళ్ళకి 9, 10, 11 స్థానాల ప్రవేశం చాలా వరకు కంటిన్యూగా హోదా పెరుగుతుంది. అలాగే విపరీతమైనటువంటి ఆదాయం లభిస్తూ ఉంటుంది. ఏదన్నా ధనాన్ని ఇవ్వాలన్నా, ఆరోగ్యాన్ని ఇవ్వాలన్నా కూడా సూర్య భగవానుడు అనుకూలిస్తేనే రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదేదైనా సింహరాశి వారి యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అతి తొందరలో తీరబోతున్నాయి. ఇక దానికి ప్లస్గా గురుగ్రహం గత కొన్నాళ్ళుగా దశమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి గురువు ఈ నెల 14వ తారీఖు మిడ్నైట్ మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే మీకు 11వ స్థానంలోకి గురువు రాబోతున్నాడు. ఇంకా 11లో ధనకారకుడు, మరి అదృష్టానికి కారకుడు, సహజ భాగ్యాధిపతి లాభస్థానంలోకి రావడం ఒక విధంగా జాతకుడికి జాక్పాట్ కొట్టినట్టే. ఏదైనా విద్యా సంబంధించిన విషయాలు కానీ, ఆధ్యాత్మిక విషయాలు కానీ, ఆరోగ్యానికి సంబంధించింది సరే ఏదైనా సరే గురువు తలుచుకుంటే ఇవ్వగలడు. పైపెచ్చు లాభస్థానంలోకి రావడం అన్నది కంపల్సరిగా మీరు ప్రయత్నం చేయడమే తరువాయి రావడానికి రెడీగా ఉంటుంది. ఈ సమయంలో చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు, పూజలు, పునస్కారాలు కూడా అనుకూలిస్తూ ఉంటాయి. అంటే కొంతమంది ఏదైనా గ్రహచారం బాగలేనప్పుడు ఈ పూజలు చేసామండి, వ్రతాలు చేసాము, చాలా చేసామండి, ఏమి పని చేయదంటారు. కానీ గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే మనం చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు ఫలితంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అటువంటి గురువు ఎప్పుడైతే లాభస్థానంలోకి వచ్చాడో మీకు ఈ జన్మలో అంటే గతంలో ఈ జరిగిపోయిన సంవత్సరం అంతా కూడా ఏదైనా పుణ్య కార్యక్రమాలు చేసి ఉంటే అవి ఈ సమయంలో మీకు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. పైపెచ్చు పూర్వపుణ్య స్థానాధిపతిగా మీకు గత జన్మ పుణ్యం కూడా కలిసి వస్తుంది. అంటే గత జన్మ పుణ్యం ఈ జన్మలో ఏమొస్తుందంటే కేవలం సంతానం ద్వారా రావడం లభిస్తూ ఉంటుంది. సంతానం కలగడం కానీ, వారికి మంచి ఉపాధి అవకాశాలు రావడం కానీ, విద్యా అవకాశాలు రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సమయంలో మీకు మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంటే వ్యక్తిగతంగా సింహరాశి వారికి మీ యొక్క అభివృద్ధి కన్నా మీ సంతానం యొక్క అభివృద్ధి బాగా ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది. అది రాబోయే సంవత్సరం అంతా మీకు పుష్కలంగా లభించే అవకాశం ఉంది. సో ఇది వద్ద బాగుంది. ఓకే. 12వ స్థానంలో కుజగ్రహం. వీడు మీకు ఏదో ఒక ఖర్చు పెడతా ఉంటాడు. మీకు పుణ్య కార్యక్రమాలకి, మీ ఇంట్లో ఏదో శుభం జరిగింది, ఏదో సంతానం కలిగారు, మీకు ఏదో పదవి వచ్చింది, నిరంతరం మీ దగ్గర పనిచేసేవాళ్ళు, మీ కార్యకర్తలు, మీ సహచరులు ఏదో విధంగా మీతే డబ్బు ఖర్చు పెట్టే కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటారు. మీకు ఏదో మంచి జరగడం, వాళ్ళంతా రావడం, మిమ్మల్ని చక్కగా పొగట్టడం, ఏదో ఒక పార్టీయో ఫంక్షనో అని మీ చేత పెద్ద మొత్తంలో ధనాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అంటే ఇక కుజగ్రహం, ఈ కుజగ్రహం వ్యయ స్థానంలో ఉండడం వల్ల మీకు ఏదో ఒక లాభం కలగడం, మీ బంధువర్గం, ఫ్రెండ్స్ అంతా కూడా ఏదో పార్టీ అని అదో మీ చేత బాగా ధనాన్ని ఖర్చు పెడతా ఉంటారు. మీరు కూడా అందరికీ కూడా గిఫ్ట్లు, బహుమతులు అవి ఇస్తూ ఉంటారు. ఇంకా చతుర్థాధిపతిగా వ్యయ స్థానంలో ఉండడం వల్ల స్థిరాస్తి కొనాలనే మీ ప్రయత్నం నెరవేరుతుంది. అలాగే ఆ స్థిరాస్తి కొనడానికి మీ దగ్గర ధనం లేకపోయినా
దానికి తగు విధంగా మరి 11లో వచ్చినటువంటి గురువు, రాబోతున్నటువంటి రవి, ఆ ప్రభుత్వ రుణం లభిస్తుంది. అంటే మీ యొక్క పిల్లల యొక్క సహకారంతో మీరు ఏదన్నా స్థిరాస్తి కొనడానికి కూడా ఈ కుజగ్రహం మీకు సహకరిస్తూ ఉంటుంది. అంటే ఏదైనా కుజుడు సింహరాశి వారికి యోగకారకుడు కాబట్టి రవి కన్నా కుజుడే ఎక్కువ ఈ సింహరాశి వారికి సహకరిస్తూ ఉంటాడు. అంటే మొత్తం మీద ఏంటంటే స్థిరాస్తి కొనే మీ ప్రయత్నం నెరవేరుతుంది. పిల్లల యొక్క చదువు కొరకు, వారి యొక్క ఆనందం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. ఇది కూడా ఓకే. అయితే వచ్చిన ఇబ్బందల్లా అష్టమ శని, అష్టమ రాహు, ఈ రెండు కూడా మీరు ఎంత మంచి చేయండి, ఎంతమందికి ఉపయోగపడండి, ఏదో ఒక ఇబ్బంది వాళ్ళ నుంచి విమర్శలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఇతను ఏదో ఇది గుడి ఏది కట్టిస్తున్నాడో అని అనుకోకుండా ఈ గుడి కట్టడం వల్ల ఏంటంటే అక్కడ ఏదో నిద్దురుకుంటుంది, దానికోసం ఇది చేస్తున్నాడని పుకార్ లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు మంచికి వెళ్తే మీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది జాగ్రత్తగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎప్పుడో జరిగిపోయినాయి, ఎప్పుడో చిన్నప్పుడు ఏదో స్కూల్లో పెన్సిల్ దొంగతనం చేస్తే ఇప్పుడు దాన్ని పెద్దగా చిత్రీకరించి మిమ్మల్ని ఏంటంటే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. మీ పేరుకి నేమ్ అండ్ ఫేమ్ చూసి వార్వలేని వారు ఏదో విధంగా మిమ్మల్ని అపకీర్తి పాలు చేస్తూ ఉంటారు. సో ఏదైనా ప్రతి వాళ్ళకి మంచి వాళ్ళకి నిందలు తప్ప. అయితే శుక్రగ్రహ సంచారం దశమాధిపతిగా అష్టమ స్థానంలో శనితో కలిసి ఉండడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి 100% ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఎవరైనా ఇండస్ట్రీలో అంటే అటు సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించాలనుకున్నా, సినిమా రంగంలో ప్రవేశించాలన్నా కూడా వారికి ఓ మంచి అవకాశాలు కూడా 100% రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా వృత్తిపరమైనటువంటి మార్పులు కొంతవరకు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా అలా ప్రయత్నం ఏమైనా ఉంటే మీరు కంపల్సరీగా మంచే జరుగుతుంది. ప్రయత్నం చేయండి. కంపల్సరీగా హోదా, స్టేటస్, స్థితి కూడా మారే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశివారు కొంతవరకు మనకు సంబంధం లేని కార్యక్రమాలలో పాల్గొకుండా ఉంటే మంచిది. ఒకవేళ ఎవరన్నా మిమ్మల్ని ఏదైనా హెల్ప్ అడిగినప్పుడు అది అవతల వాళ్ళు ఎంతవరకు న్యాయం ఉన్నది, వాడు నిజంగా మనకు కరెక్ట్గానే చెప్తున్నాడా, లేకుండా మనల్ని ఏదన్నా మోసం చేస్తున్నాడని పరిశీలించి మాత్రమే ఆ కేసు టేకప్ చేయాలి తప్ప ఏంటి పడితే దాన్ని తొందరపడి తెలియని విషయాల్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం కంపల్సరీగా దానికి తగిన పనిష్మెంట్ అనుభవించవలసి ఉంటుంది. ప్రస్తుతం మనం మే నెల ఫలితాలు తెలుసుకుంటున్నాం కాబట్టి ఏదైనా ముందుగా ప్లాన్ చేసుకొని ఈ శుభ కార్యక్రమాలు, ఈ వ్యాపార ప్రారంభాలు ఇటువంటి ఉన్నవాళ్ళు ఏమవుతుందంటే జూన్ నెల 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు మధ్యలో సుమారుగా నెల రోజులు ఈ గురుమౌఢ్యమి రావడం జరుగుతుంది. ఈ గురుమౌఢ్యం జరిగినప్పుడు సాధారణంగా వివాహాలు చేయడం కానీ, శుభకార్యాలు, కొత్త వ్యాపారాలు, గృహప్రవేశాలు లాంటివి సాధ్యమైనంత వరకు చేయకుండా చూడవలసి ఉంటుంది. అంటే మొత్తం మీద ఏంటంటే మనకి జూన్ 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు మధ్యలో అంటే ఏదైనా వివాహం కొరకు దానికోసం ప్లాన్ చేసుకున్న వాళ్ళు ముందుగా తెలుసుకుంటారని ఇది కొంతవరకు మీకు సూచనగా చెప్పడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఏదైనా మీరు శుభముహూర్తాలు అలాంటివి ఏమన్నా ఉంటే మళ్ళీ మీకు జూలై 8 తర్వాత ఉండే అవకాశం ఉంది. అయితే మళ్ళీ ఈ భాద్రపద మాసం, ఆషాఢ మాసం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ పెళ్లి విషయంలో అనుకున్న వాళ్ళు ఈ మోడాన్ని కూడా గుర్తుపెట్టి దాన్ని బట్టి ముందుకెళ్తే మంచిది. బట్ దాని తర్వాత ఏంటంటే మరి ఈ నెలలో మేజర్ గ్రహాలు మారుతున్నాయి కాబట్టి అందులో ముఖ్యంగా గురువు మారినా పెద్ద ఇబ్బంది ఉండదు. ఏదో మంచి చేయడం మొత్తం మీద ఎవరికి అపకారం అయితే కలిగించడు. కానీ ఈ రాహు కేతువులే చాలా వరకు ఇబ్బంది కలిగిస్తుంటాయి. అందులో పైపెచ్చు ఈ రాహు స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో ప్రవేశించడం, అలాగే కేతువు సింహరాశిలో ప్రవేశించడం వల్ల సాధారణంగా అధికారులు అలాంటి బలహీనపడటం వల్ల రాహు స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు కొద్దిగా సంఘంలో, లోకంలో, దేశంలో అక్రమ వ్యవస్థ ప్రారంభమవుతూ ఉంటుంది అన్నమాట. ప్రతిదీ కూడా అనెతికల్గా, ఇల్లీగల్గా వ్యవహరించడం, ఏదైనా సరైనటువంటి క్రమశిక్షణ, న్యాయ వ్యవస్థ లేకపోవడం జరుగుతుంటుంది. అది వ్యక్తుల మీద కూడా ప్రభావం చూపుతుంటుంది. కాబట్టి కంపల్సరీగా మరి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ఎవరైతే ఫాలో అవుతుంటారో అటువంటి వారు ఈ మే నెలలో కంపల్సరీగా ఒకసారి విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం అవకాశం ఉన్నవాళ్ళు గణపతి హోమం చేసుకోవచ్చు. లేనివారు విఘ్నేశ్వరుని గరికతో అర్చన చేయించుకోవచ్చు.
అలాగే రాహు యొక్క అనుగ్రహం కోసం, అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం చేయించుకుంటే చండీ హోమం చేయించుకోవచ్చు, చండీ హోమంలో పాల్గొవచ్చు. దీంట్లో అమ్మవారి కుంకుమర్చన అది చేసుకుంటే మంచిది. బట్ ఏదైనా ఈ రవిగ్రహానికి మనం నిరంతరం సూర్య నమస్కారం చేసుకోవడం, రాహు కేతువులను పూజించుకుంటే చాలా వరకు ఏ సమస్య లేకుండా చాలా అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. బట్ బాగా సింపుల్ రెమెడీ ఏంటంటే, అది చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ అవకాశం ఉన్న వాళ్ళకి కుదురుతుంది, అందరికీ కుదరపోవచ్చు. ఏదన్నా గోమాతని సేవ చేయడం వల్ల, అంటే మన గోశాలలో ఉన్న, ఎక్కడ రైతుల దగ్గర ఉన్నా సరే, ఆ గోవు దగ్గర కొంతసేపు ఒక అరగంట 15 నిమిషాల్లో కాలక్షేపం చేయడం, ఆ గోవుకి సంబంధించినటువంటి ఆ పరిసరాలు శుభ్రం చేయడం, శుభ్రంగా గాలి తగలగా ఏర్పాటు చేయడం, ఏదైనా రకరకాల పదార్థాలు అక్కర్లేదు కానీ ఎంతసేపు గోవుకి పచ్చగడ్డి పెట్టడం వల్ల చాలా వరకు, అంటే గోవుని మీరు చక్కగా సంతోషపరిస్తే మీ గ్రహాలు మొత్తం పరిష్కారం అవుతాయి. అందువలన గోవుల్ని పెంచడం, పోషించడం, ఆ పెంచుతున్న వారిని ప్రోత్సహించడం కూడా, అందువల్ల ఏంటంటే ఏదన్నా గోశాలకి డొనేషన్ ఇవ్వడం లాంటివి చేయడం వల్ల కూడా గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలయ్యే అవకాశం ఉంది. స్వస్తి.